అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే ఉప్పు నూనె లేకుండా కమ్మటి కాకరకాయ ఫ్రై చేసుకున్నారా మీరు? ఎవరైనా చేసుకొని తినుంటే కామెంట్ చేయండి. అండ్ నేను చేసిన కాకరకాయ ఫ్రైలో ఉప్పు లేదని ఎవరైనా గెస్ట్లకు కానీ మీరు ఎవరైనా పెడితే ఐడెంటిఫై చేస్తే నా మీద ఒట్టు, అంత బాగుంటుంది. ఈరోజు ఏం చేద్దామంటే కమ్మటి క్యాబేజీ ఫ్రై చూపిస్తా, ఓకేనా? ఇదేంది ఇట్లా చూపిస్తారు, ఎట్లా వండుకొని తినాలని అనుకోండి. హెల్దీ ఫుడ్ ఇది. అరకిలో తిని తీరుతారనమాట, అర్ధ కిలో తినొచ్చు. సో మన చేనులు అప్పుడెప్పుడో వేసిన క్యాబేజీ అటు ఇటు అయింది, పోయింది, వచ్చింది పర్లేదు. మందులు లేకుండా క్యాబేజీ తింటున్నామంటే చాలా గ్రేటు. ఎందుకంటే మార్కెట్లో ప్రతి లేయర్కి మందులు కొడతారు. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వాటర్ ఫామ్ అయిపోయి ఒక్కటేం సరిపోతుంది, నాకే సరిపోదు, మా ఆయనకేం పెడతా. కాబట్టి ఇంకొకటి మంచుకు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇలా ముత్యాలు మెరిచినట్టు మెరుస్తుంది. నేనేదో కూరగాయలు ఫ్రెష్గా ఉండడానికి కొట్టినట్టుంది అది. చాలా రెండు ఓకే, చిన్నది తీసుకుందాం. కొసరు మార్కెట్లో కూరగాయలు కొనేటప్పుడు కొసరు అడుగుతాం కదా, అట్లా ఇక్కడ తోటలో తెంపుకుపోయేటప్పుడు కూడా రెండు అసలు ఒకటి కొసరు అనమాట. చిన్న చిన్న ఇబ్బలే ఉన్నాయి, పెద్దగా లేవు కానీ ఇక పోదాం రండి. ఇదిగోండి మన చేనులోకి వెళ్ళి తెచ్చుకున్న క్యాబేజీ. ఆల్రెడీ టమాటో, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాం. చక్కగా తరిగి పెట్టుకుందాం అనమాట. కూరగాయలు తరిగే మిషన్లు ఎంత బాగా వచ్చినాయో, మ్యాచింగ్. కేరళ వాళ్ళు చేసే క్యాబేజీ కూర ఎంత ఇష్టమో నాకు. పచ్చి మిరపకాయలు అంటున్నా, పచ్చి కొబ్బరి చేస్తారు కదా, అదనమాట. ఏదైనా ఫంక్షన్లకి ఇట వేస్తే పెడితే మంచిగా అదే తింటాం, వేరే తినబుద్ధి కాదు. ఉట్టిదే తినొచ్చు. నాలాగా ఉట్టి కూరలు తినే అలవాటు ఎంతమంది కొద్ది చెప్పండి మీరందరు నాజూగ్గా కోస్తారేమో. అబ్బా నేను ఇట్లనే కోస్తా, ఆగమాగం. ఇటనే వస్తారా? ఆగమాగం. సరే అబ్బా, మీ కొరకన్నా నాజుగ్గా వస్తుంది జరసేపు. క్యాబేజీ ఇట్లా పక్కకు తీసేసి మా పిల్లలకు చెప్తున్నాను అనమాట, కుందేళ్ళకి వేసిరండి అని. విషయం ఏంటంటే అవి వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు మీకు పరిచయం చేయలేదు. ఫ్యామిలీలో 2 మెంబర్స్ పెరిగినాక అలాగే మీకు పరిచయం లేదు. వాళ్ళ పేర్లు కూడా బన్నీ, విన్ని. చూస్తారా? పరిచయం చేయాలన్నా చూపిస్తా. మంచి గార్డెన్లు ఇడిచి అవి ఆడుకుంటుంటాయేమో చూసి అప్పుడు, ఓకేనా? ఇంకా ఫుల్ తింటూనే ఉంటాయి, ఏమేస్తాయి తింటూనే ఉంటాయి, నో అనవు. చేలో ఎట్లనో నాకు వచ్చినట్లు అగడం బగడం ఆగం కోసేసుకున్నా.
ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళలో వేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఇంకా మన క్యాబేజ్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీళ్ళు వేడి చేసుకుందాం. కొంచెం అంటే మెత్తగా అట్లా ఉడికి వద్దనమాట. బాయిల్డ్ వాటర్లో అట్లా వేసి అట్లా తీస్తే ఏమన్నా మార్కెట్లో కొనుక్కునే వాళ్ళకి పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటే ఇది అయిపోతుంది, లేదంటే లిటిల్ బిట్ పచ్చిదనం స్మెల్ పోతుంది అనమాట. సో క్యాబేజీ స్మెల్ చాలామందికి ఇష్టం ఉండదు, బట్ నాకైతే బాగా నచ్చుతుంది. చాలు, ఇది కొంచెం మసలాలన్నమాట. ఇదిగోండి మనం పెట్టుకున్న నీళ్ళు మసులుతున్నాయి అన్నమాట. ఇప్పుడు సింపుల్గా వాటిని వేసేసి ఒక 2 నిమిషాలు తీసేస్తే సరిపోతుంది మనకు. ఇది ఒక్క పొంగే వరకు ఉంచితే చాలు, ఎక్కువ తక్కువ ఉడకబెట్టొద్దు. క్రంచీగా ఉండాలన్నమాట, క్రంచీగా. ఇంకా క్రంచీగా ఉండాలంటే అట్లా వేడి నీళ్ళకి వెళ్ళి తీసేసి ఐస్ వేయాలంట, ఇంకా కరకర అంటదంట. ఇది కొంచెం ఉడకడానికి కొంచెం ఓపెన్ చేసి పెడదాం, మరి పొంగుతుంది. ఆ లోపు మనం పక్కన చేయాల్సిన పని మిగతా ప్రాసెస్ అంతా అయిపోతుంది. దాన్ని జస్ట్ అది ఉడికితే ఇట్లా వంపుడు, దీంట్లో వేసుడు, దించుడు, 2 విషయాలు ఉంటాయి. 3 చెప్పి 2 విషయాలు అంట. ఇదన్నమాట. అన్ని చెట్లు ఈ సీజన్లో కుదురుకుంటాయి, కరివేపాకు చెట్టు మాత్రం ఆగమాగం అవుతుంది. మీ చెట్లు కూడా ఇట్లనే అయినాయా కరివేపాకు మచ్చలు? మాధవి గారు అండ్ పద్మ గారు వీళ్ళందరూ ఫ్రెష్గా చూపిస్తుంటారు. నేను ఇట్లా అన్నాను, ఆయన ఇట్లనే ఉంటుంది ఈ సీజన్లని. సుష్ణం శ్రీదేవి నీ కోపజాలక మాకు ముచ్చట్లు చెప్తున్నాం అనుకుంటారు. మొన్నట్లాగా టింగు రంగాన్ని మీగడ వేస్తా అనుకుంటున్నారేమో. కాదు, ఫస్ట్ ఏం చేద్దామంటే దీంట్లోకి ఇట్లా రివర్స్లో చేద్దాం. పెసరపప్పు వేస్తా. ఇదన్నమాట, బాగుంటుంది. క్యాబేజీలో పెసరపప్పు అదిరిపోతుంది. పప్పులు దీన్ని మంచిగా కమ్మటి వాసన వచ్చే వరకు ఇట్లా వేస్తాం. ఈ మధ్య దావత్లు ఎక్కువైపోయి ఆడాడ దీన్ని మళ్ళీ జర మంచిగా వెయిట్ పెరుగుతున్నా. ఎనీవే ఈ నెల తగ్గాల్సిన బరువుని ఏదో ఒక 4-5 రోజులు ఫాస్టింగ్ చేసి తగ్గించుతాం. క్యాబేజ్ చేసేవారు గప్చుప్ అయిపోయింది. ఇది భలే ఉంటుంది, పప్పుల వాసన మాడకుండా ఎగితే. ఇట్లా అనమాట. ఇట్లా వేగాక దీంట్లో ఆవాలు, జీలకర్ర. ఓకే, ఇట్లా చేయండి, నేను చేసినట్టే చేయండి, ఇంకోలాగా చేయకుండా. ఇది కూడా కమ్మటి వాసన వస్తుంది. ఓకే, అమ్మయ్య, ఇప్పుడు అసలు కథ అనమాట. మీగడ మా పిల్ల స్టీల్ డబ్బాలలో పెట్టుమని, స్టీల్ డబ్బాలు కూడా కొనుక్కొచ్చినాక ఇట్లా పెడుతుంది. ఏం చేయాలబ్బా నేను? రండి, ఎంత ముద్దుగా వేస్తున్నారండి. ఇప్పుడు మీగడ మీకు కావాల్సినంత వేసుకోండి. నేను జర ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ఆవు ఉంది కాబట్టి, నాకు కొంచెం పొగరు ఎక్కువ కాబట్టి. ఆవు ఉందన్న పొగరు ఎక్కువతోటి ఎక్కువ మీగడ తింటున్న శ్రీదేవి. ఓకే, దీంట్లో ఇప్పుడు కరివేపాకు, భలే తెలివిగా వేయించిన కదా. కలగూర కంపల్లే మెచ్చుకుంటారు శ్రీదేవి తెలివిని, ఇంకెవరు మెచ్చుకోరు. మా ఇంటి వాళ్ళు అయితే అస్సలు మెచ్చుకోరు. అబద్ధం చెప్తలేదు, ఎంత మంచి వాసన వస్తుందో.
సరేనా. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. రండి అన్ని క్లోజప్లు మంచిగా చూపిస్తాను మీకు. జింజర్ గార్లిక్ పేస్ట్ తిన్ననోళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ ఉంటుంది, సేమ్ ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా. ఇట్లా వేయించాక దీంట్లో నేను ఇందులో మిరప్పొడి వేయట్లేదు కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నా. మీరు ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే ఇష్టం లేకపోతే తినేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. కారం కాకుండా ఫ్లేవర్ మాత్రం దిగుతుంది, సరిపోతాయి అవి. అండ్ ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువైతే తీసేస్తా. ఓకే, ఇవి చాలు. సౌండ్ భలే ఉంది. ఈ సౌండ్ మా అత్తగానికి తింటే తిట్టకుండా తిడుతుంది. ఇట్లా అనాలంట, ఇట్లా అనాలంట, సౌండే రావద్దంట గిన్నెలు. ఆ పూటకు అంట మళ్ళీ నా పని నేను చేస్తా. అండ్ దీంట్లో ఇప్పుడు పసుపు వేసేద్దాం, పెద్ద పని అయిపోతుంది. వెన్న వేసుకోవాలని అడిగిండ్రు కానీ బట్ అది ఇంకో ఫామ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎంతో మీగడ చేస్తే కానీ కొంచెం వెన్న రాదు కదా. సో ఇట్లా కొంచెం ఎక్కువ మీగడనే వేసుకోండి, వెన్న వద్దు. వెన్న ప్రాసెస్ వేరు, మీగడ వేరు. రాజుగారు చెప్పిండంటే దానికి అర్థం పరమార్థం ఉంటాయి డెఫినెట్గా, కాబట్టి మీగడనే వాడండి. వెన్న ఆల్మోస్ట్ నెయ్యి ఫామ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వద్దు. ఓకే, వేసుకోండి అబ్బా. పాలు, మీగడ, పెరుగు మా తొండలు చేసుకోవచ్చు, నేను చూపిస్తా కదా, మీకు ఎందుకు టెన్షన్. ఓకే, దీన్ని కాసేపు మూసి సిమ్లో పెడదాం కొంచెం. ఓకేనా. బస్ ఆల్మోస్ట్ డన్. ఇట్లా ఉడకాలి అంతే. ఇట్లా ముట్టినప్పుడు గట్టిగానే ఉండాలి, అప్పుడే తింటుంటే మజా వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. ఇంకా టమాటాలు మగ్గితే మన కూర అయిపోయినట్టే. పచ్చి కొబ్బరి ప్రాసెస్ వేరు, మనం తర్వాత వండుకుందాం మీకు ఇంకో రోజు. బట్ ఈ కూర ఇట్లనే ఉండాలి. ఒక 2 minutes అయిపోయింది. ఇట్లనే ఉండాలి, అంతేగాని ఇంకా మెత్తగా అయిపోయి అట్లా ఉండొద్దు అనమాట. ఓకే, పంపేద్దాం. సో ఇక్కడ నుంచి వేడి నీళ్ళు పోతాయి కాబట్టి సన్నగా ట్యాప్ ఆన్ చేస్తా. ఓకేనా, ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుంది. ఇదనమాట, ఇట్లా కచ్చా పచ్చా మగ్గుతుంది, ఉడకాల్సిన అవసరం లేదు. చూడండి, దీంట్లో క్యాబేజ్ వేసేద్దాం. ఇదనమాట సింపుల్గా అయిపోయే కూర, కలిపితే అయిపోయే కూర అట్లా. ఇప్పుడు ఏం లేదు, కలిపితే అయిపోతుంది. దీంట్లో ఒకే ఒక్క వస్తువు వేసేద్దాం, అది కొంచెం ధనియా పౌడర్ వేసేద్దాం. కలిపి దించేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజ్ ఉడికింది, ఆల్రెడీ మగ్గినాయి. చూడండి, బాగా కనబడుతుంది కదా. ఫైనల్గా ఇంకొకసారి కలుపుకుందాం. ఎవరు చెప్పారు కూరలు వాసన చూడద్దా? అయ్యో అయ్యో, నేను దేవునికి పెడుతున్నానా? పతి దేవునికే కదా పెట్టేది. డన్, తీసుకపోదాం ఇక.
సో ఫైనల్గా ఇదనమాట. సో మా పిల్లలందరూ ఇక్కడ తింటున్నారు. నేనేమో ఉప్పు నూనె లేని కూర అంటే అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ ఫైనల్గా ఉప్పు నూనె లేకుండా కమ్మటి క్యాబేజీ ఫ్రై. అర్ధ కిలో తినకపోతే నా మీద ఒట్టనమాట. అంత కర్రీ తిన్నా ఏమీ అవ్వదు, అంత కర్రీ ఇష్టంగా తింటారు అండ్ గిల్ట్ ఫ్రీగా తింటారు. ఇంకా మరీ తినలేను అనుకున్న వాళ్ళు పైనుంచి ఇట్లా వేసుకొని తినండి, ఓకేనా. ఇదనమాట విషయం. బట్ వెయిట్ లాస్ కావాలంటే డెఫినెట్గా ఈ ఫుడ్, ఇట్లాంటి ఫుడ్ అంటే నోరు చంపుకోవద్దు, అట్లా కడుపు కాలొద్దు. బట్ హెల్దీగా కావాలా, వెయిట్ లాస్ అవ్వాలా, బాడీలో నుంచి ఎక్సెస్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోవాలా. అంటే వాటర్ ఎక్కువ ఉండాలని కాదు. సో మంచినీళ్ళు తాగడం వేరు, సాల్ట్ వల్ల వాటి వల్ల బాడీలో వాటర్ లెవెల్స్ పెరగడం వేరు అనమాట. చాలా తేడా వస్తుంది. కాబట్టి ఈ కర్రీస్ తినడం వల్ల అన్ని రకాలుగా బాగైపోతాం. ఇది విషయం. ఒక్క వారం రోజులు తిని చూడండి, మీలో చేంజ్గా రాకపోతే నన్ను అడగండి. నా తర్వాత అంటే నన్ను కాకుండా మంతెన గారిని కూడా అడగొచ్చు, ఓకేనా. ఇదనమాట విషయం. దీన్ని నేను ఇట్లా తింటే ఇట్లా పెరుగు తోడేసుకుంటానా, ఆ పెరుగు ఇట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ దాన్ని ఏం చేస్తా అంటే ఇది కూరది ఇంత చిన్నగా ఉండదు, జర పెద్దగా ఉంటుంది. బట్ దాంట్లో పెరుగు వేసుకుంటాం. నేను తినే పద్ధతి చూపిస్తున్నా, మీకు నచ్చిన పద్ధతిలో మీరు తినండి. ఈ కూరను ఇట్లా తీసుకోవాలి. అంటే ఇంత చిన్న చెంచాను ఆడుకోకుండా పెద్ద పెద్ద చెంచాలు పెట్టుకోండి. మీకు ఇవైతే కరెక్టు, నాకు సెట్ కావు. ఇట్లా కూర పెట్టుకొని తినొచ్చు, రొట్టెలకు తినొచ్చు, అన్నానికి తినొచ్చు, ఉట్టి కూర తినొచ్చు, ఏమైనా తినండి అబ్బా. ఇట్లా వండుకొని మాత్రం తినండి. కొన్ని రోజులు ఇట్లనే కూరలు చూపిస్తా, మధ్య మధ్యలో మంచి కూరలు చూపిస్తా, అంటే మీకు నచ్చిన కూరలు చూపిస్తా. ఎప్పుడు మాత్రం నేను తినే కూరలు చూపిస్తాను, ఓకేనా. పెరుగు కూరలు లాగిచ్చేస్తే రొట్టె అన్నంతోనే పని లేదనమాట. అది సంగతి. నచ్చిందా? చూడనీకే మీకు ఎంత నచ్చిందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. కాబట్టి నా మీద నమ్మకం ఉంచి, అంటే మా ఆయనకు నా మీద నమ్మకం లేకపోయినా మీకుంది కాబట్టి మీరు నా మీద నమ్మకంతోనే వండి తిని తర్వాత మీ ఆయనలకు పెట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. వాళ్ళు ఏమన్నారు మాత్రం తర్వాత నాకు చెప్పకండి, మీకు ఎట్లా నచ్చిందో చెప్పండి. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.